ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేసింది చంద్రబాబు పాలన. సంపద సృష్టిస్తామని స్టేట్మెంట్లు ఇచ్చిన పాలకులు ఏపీ స్టేట్ని క్రైసిస్ స్టేట్గా మార్చేశారు. సంపద సృష్టించడం చేతకాని చంద్రబాబు అప్పులు సృష్టించడంలో మాత్రం అందరికంటే ముందుంటున్నారు. ఆ అప్పుల్లో కూడా ఏపీ ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పటం ఆర్థిక రంగ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. ఏపీ ప్రజలపై ఒక్కొక్కరిపైన 60,000కు పైగా అప్పుల భారం గత 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం మోపిందంటే ఎంతటి దారుణంగా అప్పులు చేస్తుందో స్పష్టమవుతుంది. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఆ విషయంలో ఏపీని నెంబర్ 1 చేశారు చంద్రబాబు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా 4,600 కోట్లు అప్పులు తెచ్చారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు 3,40,494 కోట్ల రూపాయలకు చేరాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో 3,37,000 కోట్లు అప్పులు తీసుకువస్తే సీఎం చంద్రబాబు కేవలం 24 నెలల్లోనే 3,40,494 కోట్లు అప్పులు చేయటం ఆర్థిక శాఖ అధికారులను సైతం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు అప్పులతో రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి నెలకొంటే మరోపక్క గుదిబండగా మారిన అమరావతి నిర్మాణం ఏపీ ఖజానాకు మరింత భారంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనుల కోసం కూడా ప్రభుత్వ ఖజానా నుంచే 1,000 కోట్లు విడుదల చేస్తోంది. అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ సిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు అవసరం లేదని గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసేది లేదని ప్రకటించారు. ఆ ప్రకటనలన్నీ బోగస్ అని అమరావతికి ఏపీ ఖజానా నిధుల విడుదలతో తేలిపోయింది. మంగళవారం 4,600 కోట్లను అప్పు తెచ్చిన ప్రభుత్వం బుధవారం వెంటనే 2,100 కోట్లు సిఆర్డీఏకు విడుదల చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి కాంట్రాక్టర్ల కోసం వారికి అడ్వాన్సులు ఇవ్వటం కోసమే ఈ నిధులు విడుదల చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అమరావతికి ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారంటే మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావటం లేదు. చంద్రబాబు ఎడాపెడా చేస్తున్న అప్పుల తీరు చూసి ఆర్థిక నిపుణులు సైతం నివ్వెరపోతున్నారు. ఎన్నికల్లో ఊరూరా తిరిగి రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, నేను అధికారంలోకి వస్తే అప్పులు లేకుండా పాలిస్తా, సంపద సృష్టిస్తానంటూ ప్రచారం చేసిన చంద్రబాబు అదంతా తూచ్ అంటున్నారు. జగన్ పాలనలో 5 ఏళ్లలో చేసిన అప్పులను కేవలం 2 ఏళ్లు కాకముందే చేసేశారు. సంపద సృష్టించడం ఎలాగో ఎవరికైనా తెలిస్తే తన చెవిలో చెప్పాలని కోరుతున్నారు. ఇంత దారుణంగా దేశంలో ఏ సీఎం చేయని రీతిలో అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. మరి చంద్రబాబు అత్యంత వేగంగా చేస్తున్న అప్పులన్నీ ఏమైపోతున్నాయని ప్రజలు వేస్తున్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదు.